వెల్కమ్ బ్యాక్. బనకచెర్ల బర్నింగ్ కేంద్రంలో కదలిక తీసుకొస్తుందా? బనకచెర్ల పరిణామాలతో గోదావరిపై కొత్త ట్రిబ్యునల్ వేస్తుందా? వేస్తే ఏ రాష్ట్రాలకు లాభం నష్టం అన్న చర్చ గోదావరి పరివాహక రాష్ట్రాల్లో మొదలైంది. ఈ మధ్యకాలంలో గోదావరి నదీ జలాలపై వివాదాలు పెరుగుతున్నాయి. వాటన్నిటిని చర్చించి పరిష్కరించేందుకు కొత్త ట్రిబ్యునల్ వేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. కొత్త ట్రిబ్యునల్ను ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందనే అంశంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆలోచిస్తోంది. గోదావరి జలాలపై పలు రాష్ట్రాలకు చెందిన అధికారులు కేంద్రాన్ని సంప్రదించారు. దీంతో ఇటీవల కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ సంబంధిత అధికారులతో చర్చించినట్టు తెలుస్తోంది. మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో గోదావరి నదీ పరివాహక ప్రాంతం ఉంది. గోదావరి మిగులు, వరద జలాల ఆధారంగా కొత్త ప్రాజెక్టులకు ఆయా రాష్ట్రాలు ప్రణాళికలు వేసుకుంటున్నాయి. దీంతో రాష్ట్రాల మధ్య జలాల వినియోగంపై వివాదాలు వస్తున్నాయి. తాజాగా గోదావరి మిగులు, వరద జలాల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ పోలవరం బనకచెర్ల అనుసంధానం ప్రాజెక్టులకు ప్రతిపాదనలు చేసింది. అయితే ఈ విషయంపై తెలంగాణ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. మరోవైపు గోదావరి మిగులు, వరద జలాల ఆధారంగా ప్రాజెక్టులకు ఛత్తీస్గఢ్ శ్రీకారం చుట్టింది. రాష్ట్రాల మధ్య వివాదాలు, తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతూ ఉండడం, కంప్లైంట్లు కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉండడంతో ఏం చేయాలనే దానిపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పరివాహకంలో ఉన్న రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చూస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ హామీ మేరకు గోదావరి నదీ జలాల ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో పడింది కేంద్ర జలమంత్రిత్వ శాఖ. గతంలో కూడా ఆయా రాష్ట్రాల మధ్య జల వివాదాలు వచ్చినప్పుడు వాటిని పరిష్కరించారు. ఆ తర్వాత అవార్డు ఇచ్చిన బచావత్ ఆధ్వర్యంలోనే గోదావరి నదీ జలాల వివాద ట్రిబ్యునల్ ఏర్పాటైంది. 1980లో అవార్డు ప్రకటించిన తర్వాత గోదావరి నదీ జలాల వివాద ట్రిబ్యునల్ మనుగడలో లేకుండా పోయింది. కృష్ణా నదీ జలాల వినియోగానికి కూడా గతంలోనే బచావత్ ట్రైబ్యునల్ అవార్డు ప్రకటించింది. కృష్ణా నదీ జలాల వినియోగానికి సంబంధించి వివాదాలు తలెత్తుతుండడంతో బ్రిజేష్ కుమార్ ఆధ్వర్యంలో ట్రిబ్యునల్ ఏర్పాటైంది. ఇలాంటి టైంలో మళ్ళీ గోదావరి నదీ జలాల వివాద ట్రిబ్యునల్ ఏర్పాటు సాధ్యమవుతుందా? ఎలాంటి సమస్యలను పరిగణలోకి తీసుకోవాలి? ఆయా రాష్ట్రాలు ఏం చెబుతాయి అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓటీ శ్రీకాంత్. మురళి, థ్యాంక్ యూ సో మచ్. సో గోదావరి నదీ జలాలకు సంబంధించి వినియోగం పైన ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఇది ఒక చర్చగా మారింది. ఎందుకంటే బనకచెర్ల కృష్ణా నదీ జలాలను గోదావరి నదీ జలాలను కృష్ణాలోకి తరలించి పెన్నా బేసిన్ మీదుగా పోలవరం అనుసంధానంగా ఉన్నటువంటి బనకచెర్ల ప్రాజెక్ట్ ఒకవేళ నిర్మాణం జరిగితే ఖచ్చితంగా తెలంగాణకు అన్యాయం జరగబోతోందంటూ కూడా తెలంగాణ రాష్ట్రం ఇప్పటికీ దీనిపైన అడ్డంకిగా ఇప్పటికే కేంద్రానికి కూడా కలవడం జరిగింది. అటు కేంద్రానికి కలిసి దీన్ని ఖచ్చితంగా అడ్డుకోవాలంటూ కూడా చెప్పడం జరిగింది. మరోవైపు ఈ గోదావరి నదీ జలాల ప్రవాహం మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా ఈ రాష్ట్రాల మీదుగా గోదావరి నదీ జలాల ప్రవాహం ఉంటుంది. ఆయా రాష్ట్రాలు కూడా తొందరలోనే అక్కడ ప్రాజెక్టులు, ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాలు, మిగతా రాష్ట్రాలు అక్కడ వాళ్ళు కూడా నదీ జలాలను ఉపయోగించుకోవడానికి ప్రాజెక్టులు కూడా కట్టుకోబోతున్నారు. ఇట్లా నేపథ్యంలో అంతర్రాష్ట్ర నీళ్ల యుద్ధాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇట్లా నేపథ్యంలో ఈ జలాల వివాదాలు జరగకుండా ఉండాలంటూ గోదావరి ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేసేటువంటి విధంగా కేంద్రం అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కృష్ణా బేసిన్ లో ఉన్నటువంటి కేఆర్ఎంబిని కూడా ఏర్పాటు చేసింది తెలిసిందే. ఇప్పుడు గోదావరి నదీ జలాలకు సంబంధించిన ఒక ట్రిబ్యునల్ అంటే 1980s లో నిజానికి ట్రిబ్యునల్ ఉండేది వాడకంలో, బట్ తర్వాత మాత్రం పూర్తిగా ఆ వాడకంలోకి లేకుండా వెళ్ళిపోయింది. ఇట్లా నేపథ్యంలో గోదావరి బోర్డు ఎంతవరకు ఏర్పాటు కాబోతోంది, ఏర్పాటు అయిన తర్వాత
ఈ అంతర్రాష్ట్రాలుగా అంటే దేశంలో ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నట్టు గోదావరి నదీ జలాల ప్రవాహంలో ఎక్కడ ఎట్లాంటి ఇబ్బందులు రాకుండా, రాష్ట్రాల మధ్య గొడవలు రాకుండా కేంద్రం ఒక అడుగులు వేస్తున్నట్టుగా మాత్రం తెలుస్తోంది. సో మిగులు జలాలు, వరద జలాల ఆధారంగానే ఆంధ్రప్రదేశ్ లో పోలవరం, బనకచెర్ల అనుసంధానంగా ఈ ప్రాజెక్టులకు ప్రతిపాదన చేసినా గానీ ఇది మిగులు జలాలు కాదు. ఉన్న జలాలను పూర్తిగా రివర్ వాటర్, గోదావరి వాటర్ ని తీసుకెళ్లడానికి ఆంధ్రప్రదేశ్ ప్రయత్నం చేస్తోంది. ఈవెన్ డిపిఆర్ లో కూడా అదే మెన్షన్ చేసింది. ఎక్కడ మిగులు వాటర్, రెయిన్ వాటర్ అన్న అంశాన్ని మెన్షన్ చేయలేదంటూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ఉన్నటువంటి ప్రతిపక్షాలు మాట్లాడుతున్నటువంటి అంశాలు. సో ఇప్పుడు మళ్ళీ అంటే గతంలో బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకటించింది కృష్ణానదీ జలాల వినియోగానికి సంబంధించి. సో దానికి సంబంధించి వివాదాలు తలెత్తినటువంటి క్రమంలో బ్రిజేష్ కుమార్ నేతృత్వంలో ఒక ట్రైబ్యునల్ ఏర్పాటైంది. సో ఇప్పుడు మళ్ళీ అట్లాంటి వివాదాలే గోదావరి నదీ జలాల విషయంలో కూడా తీవ్ర స్థాయిలో వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో కేంద్రం అట్లా అడుగులు వేసేటువంటి ఛాన్సెస్ మాత్రం కనిపిస్తున్నాయి. సో మాట్లాడదాం. మనతో పాటు మా కరెస్పాండెంట్, స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అండ్ ఆల్సో కాంతి కూడా అందుబాటులో ఉన్నారు. ఆ తర్వాత మనం గెస్ట్ల దగ్గర కూడా వెళ్దాం. యా సునీల్, గుడ్ ఆఫ్టర్నూన్. సునీల్ వినిపిస్తుందా? గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీకాంత్. ఐ థింక్ పీసీఆర్ సునీల్ వాయిస్. శ్రీకాంత్ గుడ్ ఆఫ్టర్నూన్. యా సునీల్, గోదావరి నదీ జలాల విషయంలో కేఆర్ఎంబి ఎట్లా అయితే బోర్డు ఏర్పాటైందో, అఫ్ కోర్స్ గతంలో ఉన్న బోర్డు మనగల్లో లేకపోయినా కానీ, సో మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఈ వివాదాలు తలెత్తుతున్నటువంటి నేపథ్యంలో గోదావరి ట్రైబ్యునల్ బోర్డు ఏర్పాటు దిశగా కేంద్రం అడుగులు వేయబోతున్నట్టుగా తెలుస్తోంది. గోదావరి నీళ్లు కృష్ణా జలాలకు మళ్లించడం కూడా అన్యాయం అంటూ ఇప్పటికే తెలంగాణ మాట్లాడుతోంది. అటు మిగతా రాష్ట్రాలు, ఇందాక నేను చెప్పినట్టు మహారాష్ట్ర, తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ కానీ, కర్ణాటక కానీ, మధ్యప్రదేశ్ కానీ, ఈ పరివాహక ప్రాంతాలు, ఈవెన్ ఛత్తీస్గఢ్ కూడా ప్రాజెక్టులు కట్టడానికి సిద్ధమవుతోంది. సో వివాదాలు తలెత్తకుండా గోదావరి ట్రిబ్యునల్ ఏర్పాటు కాబోతుంది అనుకోవాలా? కేంద్రం ఎట్లాంటి వ్యూహాలతో టెక్నికల్ గా ముందుకెళ్తుంది అనుకోవాలా ఈ వివాదాలని ఆపడానికి? ఇప్పటికే గోదావరి ట్రిబ్యునల్కి సంబంధించి తెలంగాణ వాటా ఒక క్లారిటీ ఉంది. ఇప్పటికి వరకు గోదావరిలో దాదాపుగా తెలంగాణకు సంబంధించి 960 టీఎంసీలుగా అవార్డు కూడా ఇచ్చింది. కానీ ఇప్పటికీ ఆ నీటిని పూర్తి స్థాయిలో తెలంగాణ వాడుకోలేకపోతుంది. సో ఇప్పుడు మనకు ఉన్నటువంటి ప్రధాన అంశం బనకచెర్ల, పోలవరం నుంచి కృష్ణా బేసిన్ మీదుగా ఇటు పెన్నా బేసిన్కి నీటిని తరలించడం. ఇక ఈ అంశానికి సంబంధించి తెలంగాణ తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తుంది. ఇది తెలంగాణకు ఈ ప్రాజెక్ట్ ద్వారా తీవ్రని అన్యాయం జరగబోతుంది అని చెప్పేసి తెలంగాణ నేతలైతే కావచ్చు, ప్రభుత్వం కూడా చెప్తుంది. ఇక ఎందుకు అనేది మనం కూడా ఒక్కోసారి ఇక్కడ పరిశీలిస్తే, గోదావరిలో ఉన్నటువంటి మిగులు జలాల ఆధారంగానే తాము పోలవరం నుంచి అంటే ఎప్పుడైతే వాటర్ ఫుల్గా ఉంటాయో రైనీ సీజన్లో దాదాపు 100 రోజుల పాటు రోజుకు 2 టీఎంసీల చొప్పున తరలించడానికి ఇప్పటికే డిపిఆర్ వైపు కూడా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇక మిగులు జలాలు కాబట్టి ఆ మిగులు జలాల్లో కూడా తెలంగాణకు సంబంధించి వాటా ఉంటుంది. దాదాపు 1900 టీఎంసీలకు పైగా నీటిని, అంటే 3000 టీఎంసీల నీటిలో తెలంగాణ వాటాకు సంబంధించి 1900లకు పైగా టీఎంసీల నీరు తెలంగాణకు కూడా వస్తుంది అనేది ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి రిటైర్డ్ ఇంజనీర్లు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఆ దిశగానే బీఆర్ఎస్ నేతలు కూడా కామెంట్స్ చేస్తున్నారు. సీఎం ఈ మధ్య కాలంలో చేసినటువంటి వ్యాఖ్యలను కూడా వాళ్ళు తప్పుపడుతూ ఉన్నారు. ఇక గోదావరిలో ఇప్పటి వరకు మనకు కేటాయించింది 960కి పైగా టీఎంసీల నీరు. ఇక మిగులు జలాల్లో కూడా వాటా ఉంటుంది. ఆ మిగులు జలాలను ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అనేది బీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి విమర్శన. ఇక బనకచెర్ల ప్రాజెక్టు పూర్తిగా పునర్విభజన చట్టానికి ఇది వ్యతిరేకము. ఇక ఇరు రాష్ట్రాలు పునర్విభజన చట్టం ప్రకారం ఏ ప్రాజెక్టు చేపట్టాలన్నా కానీ అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలి. సమావేశంలో ఇరు రాష్ట్రాల సీఎంలు కూర్చొని మాట్లాడిన తర్వాతే ముందుకు వెళ్ళాలి. కానీ ఇప్పుడు బనకచెర్ల విషయంలో ఏపీ ప్రభుత్వం అసలు అవేవి పట్టించుకోవట్లేదు. అడుగడుగున నిబంధనలు ఉల్లంఘిస్తుంది. ఇటు గోదావరి ట్రిబ్యునల్ కావచ్చు, అదేవిధంగా అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఇప్పటివరకు కేంద్రం ఏర్పాటు చేయలేదు. పునర్విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తుంది అని చెప్పేసి తెలంగాణ ప్రధానంగా ఆరోపిస్తుంది. ఆ దిశగానే ఈరోజు క్యాబినెట్లో కూడా చర్చించి ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశమే ప్రధానంగా ఈరోజు క్యాబినెట్లో కూడా చర్చించబోతున్నారు. ఇక ఇప్పటికే ఏపీ సీఎం కూడా ఒక ప్రకటన చేశారు. తాము తెలంగాణతో కూర్చొని మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి. ఒకవేళ కనుక ఇరు రాష్ట్రాల మధ్య అధికారులు కావచ్చు సీఎం స్థాయిలో కూర్చొని మాట్లాడుకుంటే ఈ సమస్య పరిష్కారం అవుతుందా, లేకపోతే అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేస్తే అపెక్స్ కౌన్సిల్లోనే దీనికి సంబంధించి తెలంగాణ
తేల్చుకోబోతుందా, ఏం జరగబోతుంది అనేది ఈరోజు కేబినెట్ తర్వాత మంత్రివర్గం ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ఏపీ ఇటు అడుగడుగున నిబంధనలు ఉల్లంఘించి ఈ బనకచెర్లకు నీటిని తరలించే విధంగా ఇప్పటికే ప్రాథమికంగా ఒక నివేదికను పర్యావరణ మంత్రిత్వ శాఖకి ఇచ్చింది. పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇటు రాష్ట్రాల అభిప్రాయాలను కోరింది. ఎగువన ఉన్నటువంటి తెలంగాణ కావచ్చు, అదేవిధంగా ఇటు మహారాష్ట్ర అభిప్రాయాలను కోరింది. సో తెలంగాణ అయితే తమ అభ్యంతరాలను వ్యక్తం చేసింది. అసలు ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వద్దు అని చెప్పేసి కూడా కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని కలిసింది. సో మరి ఈ అంశానికి సంబంధించి ఇరు రాష్ట్రాలే పరిష్కారం దిశగా అడుగులు వేస్తాయా, లేకపోతే కేంద్రం చొరవ తీసుకొని మరి ఏం చేయబోతుంది అనేది చూడాలి. ఇక రిటైర్డ్ ఇంజనీర్లు మాత్రం మరొక సలహా సూచిస్తా ఉన్నారు. ఇప్పుడు ఏదైతే నుంచి అదేవిధంగా 1980s లోనే వాటాలు ఖరారు అయిపోయినాయి. ఇప్పుడు గోదావరి బోర్డు తెలంగాణకు సంబంధించి సునీల్ 1 సెకండ్ 1980s లోనే వాటాలు ఖరారు అయితే ఇప్పుడు గోదావరి బోర్డుకు పూర్తి అధికారాలు ఇస్తే సరిపోతుంది అన్నది ఒక వాదన. కొత్త ట్రిబ్యునల్ వేస్తే గనక మళ్ళా కొత్త అలిగేషన్స్ లేదంటే మళ్ళీ కోర్టుల చుట్టూ తిరగడాలు ఇట్లాంటి లీగల్ ఇష్యూస్ ఏమైనా ఫేస్ చేసే ఛాన్సెస్ ఉంటాయా? ఇప్పటికే అటువంటి అంశాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. తెలంగాణకు సంబంధించినటువంటి వాటా దక్కనప్పుడు ఖచ్చితంగా ఆ అంశాన్ని ట్రిబ్యునల్ ఎదుట తమ వాదనలు ఇటు ట్రిబ్యునల్లో పరిష్కారం కానప్పుడు కోర్టులకు వెళ్లే అంశాలను కూడా ప్రభుత్వాలు పరిశీలిస్తాయి. ఇప్పటి వరకు కూడా కృష్ణా బేసిన్కి సంబంధించి తెలంగాణకు తీవ్రని అన్యాయం జరుగుతోంది కృష్ణా బేసిన్లో అనేది కూడా తెలంగాణ సంబంధించిన నేతలు కావచ్చు ప్రభుత్వం ఆరోపిస్తుంది. గత ప్రభుత్వం 290 టీఎంసీల వరకు ఒప్పుకుంది, కానీ 500కు పైగా టీఎంసీల నీళ్లు తెలంగాణకు రావాల్సి ఉంది. ఈ అంశంలో కూడా ఇంకా కూడా పెండింగ్లో ఉంది. సో ఇటు గోదావరిలో కావచ్చు, అదేవిధంగా కృష్ణాలో తెలంగాణకు సంబంధించిన వాటాతో పాటు ఇప్పుడు పోలవరం కనుక ఏపీ చేపడితే ఖచ్చితంగా మిగులు జలాల్లో కూడా మాకు వాటా ఉంటుంది అని చెప్పేసి, వాటా రావాలి అని చెప్పేసి విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. మరి ఈ అంశంపై ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుంది అనేది అయితే ఈరోజు ఒక వ్యూహాన్ని ఖరారు చేసే అవకాశం ఉంది. కూర్చొని మాట్లాడుకోవడమా, లేకపోతే అపెక్స్ కౌన్సిల్ వద్దే తేల్చుకోవడమా ఏంటి అనేది ఈరోజు మంత్రివర్గ సమావేశం తర్వాత ప్రభుత్వం తమ వ్యూహాన్ని ప్రకటించే అవకాశం. ఇప్పటికంటే మంత్రివర్గ సమావేశం ఒకవైపు జరుగుతుంది ఇప్పటికే, అయితే లీగల్ గా, టెక్నికల్ గా, పొలిటికల్ గా కూడా కొట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ మన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి అంశం. సో ఇప్పుడు జరగబోతున్నటువంటి కేబినెట్ భేటీ తర్వాత ఎట్లాంటి రియాక్షన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సో యుద్ధానికి ముందుకెళ్దాం అనుకోవచ్చా, లేదంటే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకుంటాం అనుకోవచ్చా? గతంలో కూడా ప్రగతి భవన్ లో 2 రాష్ట్ర ముఖ్యమంత్రులు మాట్లాడారు. ఆ రోజే బనకచెర్ల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఇది రేవంత్ రెడ్డి ముందుండి నడిపిస్తున్నటువంటి ప్రాజెక్ట్ అంటూ కూడా ఎమ్మెల్సీ కవిత ఇప్పటికీ కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. బట్ ఇప్పుడు ఎట్లాంటి రియాక్షన్ మనం చూడొచ్చు ఈ ఉన్నటువంటి విమర్శల నేపథ్యంలో తెలంగాణ కేబినెట్ సమావేశం నుంచి? ఇక ఇప్పుడున్నటువంటి అంటే బనకచెర్లను అయితే తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తుంది. సో ఆల్టర్నేటివ్గా ఇప్పుడు ఏపీకి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే ఇప్పుడు గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్కి తరలించడం, అక్కడి నుంచి పెన్నా కాకుండా ఇంకా ఆల్టర్నేటివ్గా ఏ విధంగా ఆ జలాలను వాడుకునే అవకాశం ఉంది? ఒకవేళ కనుక ఇప్పుడు పోలవరం నుంచి కృష్ణా బేసిన్కి తరలిస్తే కృష్ణా బేసిన్లో ఇప్పటికే తెలంగాణకు పూర్తి స్థాయిలో అన్యాయం జరుగుతూ ఉంది, తమకు రావాల్సిన వాటా కూడా దక్కట్లేదు. మళ్ళీ ఈ గోదావరి జలాలను అందులోకి ఎత్తిపోయడం, అక్కడి నుంచి పెన్నాకు తరలించడం అంటే తెలంగాణకు పూర్తిగా అన్యాయం చేయడమే. ఇక ఏపీ ప్రభుత్వం పునర్విభజన చట్టాన్ని పూర్తిగా ఉల్లంఘిస్తుంది. కాబట్టి ఇక ప్రభుత్వం అయితే ఒక ఇటు రూట్ మ్యాప్ అయితే ఖరారు చేసే అవకాశం ఉంటుంది. ఇరు రాష్ట్రాల మధ్య సీఎంలు కూర్చోడమా, లేకపోతే అపెక్స్ కౌన్సిల్ ముందు ఈ అన్ని అంశాలను ఇప్పటికే కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కాబట్టి కేంద్రం సమక్షంలోనే ఇరు రాష్ట్రాల మంత్రులు కూర్చొని ఇక బనకచెర్ల అంశాన్ని తెలంగాణ వ్యతిరేకిస్తుంది. కాబట్టి మరి ఏపీ ఎలా ముందుకు వెళ్తుంది అనేది కూడా ఇప్పుడు ఒక చర్చగా మారింది. మరి ఏపీ ఇటు నిబంధనలు ఉల్లంఘించుకుంటూ తనకు ఇప్పుడు కేంద్రం సపోర్ట్ ఉంది అని చెప్పేసి అలాగే ముందుకు వెళ్తుందా? అపెక్స్ కౌన్సిల్ సమావేశం కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తామని చెప్పేసి కేంద్ర మంత్రి చెప్తున్నారు. కాబట్టి ఆ అపెక్స్ కౌన్సిల్లోనే ఇరు రాష్ట్రాల అధికారులు ఉంటారు, ఇరు రాష్ట్రాల సీఎంలు ఉంటారు, ఇటు కేంద్రం కూడా ఇటు సిడబ్ల్యూసి సమక్షంలో ఈ సమావేశం ఉంటుంది. కాబట్టి అపెక్స్ కౌన్సిల్లోనే దీనికి సంబంధించి ఒక ప్రభుత్వం అయితే ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మిగతా అంశాలను ఇటు ఇరు రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకునే అంశాలను కూడా పరిశీలించే ఛాన్స్ అయితే ఉంటుంది. శ్రీకాంత్. సునీల్, థ్యాంక్ యూ. ఐల్ కమ్ బ్యాక్ టు మీ దగ్గర మళ్ళీ వస్తాను. బిఫోర్ దట్ మా కరెస్పాండెంట్ కాంతి కూడా ఉన్నారు, తో పాటు జయరామ్ గారు, అట్లాగే లక్ష్మీనారాయణ గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. కాంతి, గుడ్ ఆఫ్టర్నూన్. సో బనకచెర్ల బర్నింగ్ విషయంలో కొన్ని కదలికలు కనిపిస్తున్నాయి.
సో కేంద్ర ప్రభుత్వం ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది అన్నది ఒక వాదన కేంద్రం నుంచి వినిపిస్తున్నటువంటి అంశం. సో దీని తర్వాత మిగతా రాష్ట్రాల్లో కూడా ప్రాజెక్టులు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఛత్తీస్గఢ్ ఇప్పటికే ప్రాజెక్టులు కట్టుకోవడానికి ముందుకెళ్తున్నారు. సో ఈ పరివాహక ప్రాంత రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఈ అన్ని రాష్ట్రాల్లో కూడా యుద్ధాలు వచ్చేటువంటి అవకాశాలు ఇప్పటికే తెలంగాణ రియాక్ట్ అవుతోంది. సో కేంద్రం నుంచి ఎట్లాంటి రియాక్షన్ మనం చూడొచ్చు. ఓవైపు తెలంగాణ కేబినెట్ సమావేశం కూడా జరుగుతోంది. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనే ఇద్దరు ముఖ్యమంత్రులు దీన్ని తేల్చేటువంటి అవకాశం ఉంటుందా కేంద్రం ముందు? సో ఖచ్చితంగా ఇప్పటికే విభజన చట్టంలో ఉన్నటువంటి హామీల ప్రకారం నీటి వాటాలు ఇంకా తేల్చలేదు. ఆ నీటి వాటాలు తేల్చేటువంటి సందర్భం కూడా ఈ రోజు ఈ నిర్ణయం వెనకాల ఉంటుందనుకోవచ్చా? ఎట్లా చూడొచ్చు కాంతి? వాట్ ఇస్ యువర్ ఒపీనియన్? శ్రీకాంత్, ఏదైతే పోలవరం బనకచర్లకి సంబంధించినటువంటి ఇష్యూ రేజ్ అయినప్పటి నుంచి కూడా తెలంగాణకి సంబంధించినటువంటి అబ్జెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అబ్జెక్షన్స్ అన్నిటినీ కూడా అధిగమనించుకొని ముందుకు వెళ్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల జరిగినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆయన చెప్పడం జరిగింది. ఏదైతే పోలవరం నిర్మాణానికి సంబంధించి మిగులు జలాలని మాత్రమే మేము ఉపయోగించుకుంటామని అడుగుతున్నాము. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు కూడా తెలుగు రాష్ట్రాలు ఖచ్చితంగా తెలంగాణకి అన్యాయం జరగడానికి చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా లేదు. దీనికి సాధ్యాసాధ్యాలు ఎంతవరకు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఇప్పటికే కేంద్రం ముందు మేము ఉంచాము. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఏదైతే బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మాణం కనుక చేసినట్లయితే అటు రాయలసీమలోని కొన్ని కరువు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి నీటి సప్లై ఏదైతే ఉంటుందో ఎక్స్ట్రా వాటర్ వచ్చినప్పుడు ఆ వాటర్ అటు మళ్లించుకున్నట్లయితే అక్కడ పంటలు పండే అవకాశం కావచ్చు, తాగునీటికి కూడా ఎక్కువగా ఈ వాటర్ ని యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సముద్రంలో కలిసేటువంటి వాటర్ ని మాత్రమే మేము దీన్ని వాడుకోవాలని చూస్తున్నామని చెప్తున్నారు. మరొక వైపు కేంద్రం నుంచి సహకారం విషయంలోకి తీసుకుంటే దీనిపైన ఒక ట్రిబ్యునల్ కొత్తగా వేసే అంటే గోదావరి మిగులు జలాలకి సంబంధించి వాడుకునే విషయం పైన ఇప్పటికే రాష్ట్రాల మధ్య ఇటువంటి వివాదాలన్నీ తలెత్తుతున్న నేపథ్యంలో కేంద్రం కూడా దీనిపైన చొరవ తీసుకుని ఒక మూవ్మెంట్ అంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఇస్తున్నటువంటి డిపిఆర్ ఏదైతే ఇచ్చిందో దానికి సంబంధించి తెలంగాణ ఏదైతే అబ్జెక్ట్ చేస్తూ ఇచ్చినటువంటి ఇవన్నిటిని కూడా తీసుకుని కేంద్రం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా తెలంగాణ అనేది ఆంధ్రప్రదేశ్ రెండు విడిపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇబ్బంది కలిగేలాగా చేయము అని చెప్తున్నారు. అయితే పోలవరం బనకచర్లకి సంబంధించి ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి సాధ్యాసాధ్యాలన్నింటినీ కూడా ఇప్పటికే మేము కేంద్రం ముందు ఉంచామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చెప్తా ఉంది. శ్రీకాంత్, కాంతి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. రైట్ బిఫోర్ దట్ మనకు అనలిస్ట్ జయరాం గారు అట్లాగే లక్ష్మీనారాయణ గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. రిటైర్డ్ ఇంజనీర్ లక్ష్మీనారాయణ గారు. ముందుగా లక్ష్మీనారాయణ గారు నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్, నమస్తే. కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటైతే కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటైతే సమస్యకు పరిష్కారం వస్తుందా? కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటైతే మళ్ళీ ఏమైనా లిటిగేషన్లు ఇంకేమైనా న్యాయపరమైనటువంటి చిక్కులు వచ్చేటువంటి అవకాశం ఉందా? ఎందుకు ఇప్పటి వరకు కూడా గోదావరి ట్రిబ్యునల్ గతంలో ఏర్పాటైనా కానీ కేంద్ర జలశక్తి వనరుల శాఖ ఈ వివాదాన్ని తేల్చలేకపోతోంది? సో ఇప్పుడు మిగతా రాష్ట్రాల్లో కూడా ప్రాజెక్టులు కట్టబోతున్నారు. సో తెలంగాణ బనకచర్లకు సంబంధించినటువంటి ఇష్యూ నేపథ్యంలో కొత్త ట్రిబ్యునల్ వస్తే ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి? సో ఈ సాధ్యాసాధ్యాలు ఎంతవరకు ఉంటాయి? తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటాల లెక్కలు మొత్తం కూడా ఈ సందర్భంగా తెలియటువంటి ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా? ఇప్పుడు మీరు క్వశ్చన్ చేసినట్టు ఇప్పుడు ఇక్కడ గోదావరి జలాలు కృష్ణా జలాలు పంపకాలలో కృష్ణా జలాలు బచావా ట్రిబ్యునల్ క్లియర్ గా పంచడం జరిగింది, అవార్డు ఇవ్వడం జరిగింది. కృష్ణా జలాలు అదే బచావత్ గోదావరి అప్పుడు అవార్డు ఇవ్వలేదు. గోదావరి మీద మనం అగ్రిమెంట్ బేస్ లో వాడుకుంటున్నాయి రాష్ట్రాలు. ఎందుకంటే ఇప్పుడు మహారాష్ట్ర నుంచి మిగులు అంటే ఇక్కడ పైతాన్ డ్యామ్ వరకు, తర్వాత అక్కడ నుంచి ఇక్కడ వరకు మిగులు జలాలు నిజాం సార్ నుంచి ఇట్లా ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క పరిధిలో అగ్రిమెంట్ బేస్ లో ఆల్ వాటర్స్ అనే ఒక వాడుకుంటున్నారు. అసలు దీని మీద బచావా ట్రిబ్యునల్ అవార్డు ఇవ్వలేదు. గోదావరి జలాలు పంపిణీ చేసినట్టు బచావా ట్రిబ్యునల్ గోదావరి జలాలు పంపిణీ చేయలేదు. ఓన్లీ అగ్రిమెంట్ బేస్ లో ఉన్నాయి. అయితే ఒకటి ఏం చేసిందంటే గోదావరి బచావా ట్రిబ్యునల్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ కు 1400 అంటే అసలు యాక్చువల్ చూస్తే 1486 కూడా కాదు, 1173 టీఎంస్ ను కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ వాడుకోవచ్చు అని ఒక లిమిట్ ఇచ్చింది అంతే. అది కూడా అలాట్మెంట్ కాదు, అలా అంటే అవార్డు కాదు, అలాట్మెంట్ కాదు. రిమైనింగ్ వాటర్ 1173 ఉన్నాయి గోదావరిలో వాడుకోవచ్చు. ఆల్ టుగెదర్ అష్యూర్డ్ వాటర్ గోదావరిలో 3000 టీఎంసీలు ఉన్నాయని అసెస్ చేసింది ఏది బచావా ట్రిబ్యునల్.
అష్యూర్డ్ వాటర్ అంటే 75% డిపెండబుల్ అంటారు. ఆ 3,000 TMCలో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఓన్లీ 1173 TMC ఉపయోగించుకోవచ్చు అని చెప్పింది బచావ్ ట్రిబ్యునల్. అయితే ఏం చేసినట్టే పోలవరంకు అలాట్మెంట్ కావాలనే ఉద్దేశంతో, పోలవరంకు కేటాయించుకోవాలనే ఉద్దేశంతో అది ఇంద్రావతి నది మీద భూపాలపల్లి దగ్గర హైడ్రోఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ కట్టినట్టే రెగ్యులేటర్ ఫ్లో ఒక 305 TMCలు వస్తాయని ఈ 1173కు అదొక 305 TMCలు యాడ్ చేసుకొని 1886 అనేది ఒక క్రియేట్ చేసిండు వాస్తవానికి. అప్పుడు బచావ్ ట్రిబ్యునల్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ కు పర్మిషన్ ఇచ్చి 1173. ఇది వీళ్ళు ఆంధ్ర క్రియేట్ చేసిన దాన్ని అంటే భూపాలపల్లి ఇంద్రావతి మీద హైడ్రోఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ అంటే దాన్ని 1486 అది క్రియేట్ చూపిస్తూ పోలవరంకు 310 TMCలు అలాట్ చేసుకున్నారు. ఈ పోలవరంకు అలాట్ చేసుకున్న నీళ్ళు కూడా తెలంగాణ నీళ్ళే, అంటే ఇంద్రావతి ప్రాణహిత నీళ్ళ నుంచి అలాట్ చేసుకున్నప్పుడు తెలంగాణలో అప్పుడు వైఎస్ పీరియడ్ లో 2004లో ఆ పోలవరంకి అలాట్ అయిన తర్వాత తెలంగాణలో చాలా మంది ఉద్యమం వచ్చింది. వస్తే అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి పోలవరంకి అలాట్ అయిన తర్వాత అప్పుడు కాళేశ్వరానికి 160 TMCలు ఇచ్చిండు, 165. దాని బ్యాక్గ్రౌండ్ అది. ఇది కూడా అది అప్పుడు ఇవ్వడం జరిగింది. ఇప్పటికి కూడా గోదావరి మీద అగ్రిమెంట్ బేస్ యూటిలైజేషన్ ఉంది. అయితే ఇప్పుడు కూడా మనం గమనించాలి, గోదావరి ఆంధ్ర యొక్క పర్యాటక ప్రాంతం 21%, అదే తెలంగాణ 79%. సరే ఇప్పుడు మొన్న కూడా ఒరిస్సా కూడా అన్యూటిలైజ్డ్ వాటర్ 141 TMC వాళ్ళకు ఒక జోడేఘాట్ కట్టుకున్నారు, వాళ్ళ పరిస్థితి కూడా వచ్చింది. ఆ విధంగా అప్పర్ స్టేట్స్ అంటే మహారాష్ట్ర వాళ్ళు కూడా యూటిలైజేషన్ పెంచుకున్నారు, మహారాష్ట్ర కూడా యూటిలైజేషన్ పెంచుకున్నారు. ఈ పరిస్థితిలో చంద్రబాబు నాయుడు బనకచర్ల అనేది గోదావరి బనకచర్ల అంటే పోలవరం పోతరెడ్డిపల్లి లింక్ చేయడమే. అది బనకచర్ల అంటే ఏదో పేరు పెట్టిండు, అది పోతరెడ్డిపల్లి లింక్ చేయడమే. పోలవరం పోతరెడ్డిపల్లి ఇది అన్యాయం. ఎందుకంటే పోలవరం రిజర్వాయర్ ఆల్రెడీ 310 TMC అష్యూర్డ్ వాటర్ మీరు శాంక్షన్ అయిన తర్వాత అందులో నుంచి బనకచర్ల అంటే పోతరెడ్డిపల్లికి బనకచర్లకు ఎట్లా లింక్ చేస్తారు? చేయకూడదు కదా. ఒక సముద్రంలో నీళ్లు ఒక్కానిస్తే అసలు కపట నాయకుడు చంద్రబాబు నాయుడు. అదే నీకు కావాలంటే ధవళేశ్వరం తీసుకోపో, ధవళేశ్వరం చివరి నుంచి తీసుకోపో, సముద్రం పోతుంటాయి. ఇక్కడ సముద్రం ఇక్కడ ఏంటంటే అష్యూర్డ్ వాటర్ గోదావరి అంటే పోలవరంలో 310 TMCలు అలాటెడ్ వాటర్ ఉపయోగించుకోవాలి. ఇంకా 200 TMCలు పెంచుకున్నారు, వాళ్ళు విస్తీర్ణ చేసుకున్నారు. ఈ ఉభయ కెనాలు పోలవరం రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్ విస్తరించుకున్నారు. అంటే 300 TMCలు ఉంటే 500 TMCలు విస్తరించుకున్నారు. దాంతో పాటు కింద ధవళేశ్వరం బ్యారేజీ గోదావరి డెల్టా ఉంటుంది. ఇప్పుడు ఒకవైపు దీని పరిష్కారం ఎట్లా ఉంటుంది అనుకోవచ్చు. ఓవైపు కేబినెట్ సమావేశం జరుగుతోంది, రాజకీయాలు కాకుండా ఈ నీటి పరిష్కారం జరుగుతుంది అనుకోవచ్చా? ఇద్దరు ముఖ్యమంత్రుల్ని కూర్చోబెట్టి ఎపెక్స్ కౌన్సిల్ సమావేశంలో దీన్ని ఏమైనా తెంపేటువంటి అవకాశం ఉంటుంది అనుకోవచ్చా? లేలే, ఖచ్చితంగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈజ్ ఏ వెరీ స్లో పాయిజన్, అసలు బయట కనపడడు. ఇప్పుడు నీకు వరద జలాలు సముద్రం అవుతుందంటే సముద్రం పోయే చోటకే తీసుకో, ధవళేశ్వరం బ్యారేజ్ తర్వాత తీసుకో, అక్కడ ఎస్టాబ్లిష్డ్ యూటిలైజేషన్. ధవళేశ్వరం బ్యారేజ్ లో 250 TMCలు ఉన్నాయి, పోలవరంకు 300 TMCలు ఉన్నాయి. ఇవి మొత్తం నీకు ఆంధ్ర మొత్తం 518 TMCలు మించి వాడరాదు. ఇది కూడా అండర్స్టాండింగ్. ఎందుకంటే 968 TMCలు 518 TMCలు అనేది ఇది కూడా అండర్స్టాండింగ్. శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చినప్పుడు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అప్పుడు రిజల్యూషన్ చేసి ఇచ్చారు. అది బచావ్ ట్రిబ్యునల్ అలా చేయలేదు. కాకుండా ఇక్కడ తెలంగాణ పరిస్థితి ఈ రోజు అధ్వానమైన పరిస్థితి ఉంది. ఎందుకంటే అష్యూర్డ్ వాటర్ తో అంటే 968 అనుకున్నా కూడా ఇక్కడ గ్రావిటీ ఇరిగేషన్ ద్వారా ఉన్న ఓల్డ్ ప్రాజెక్ట్స్ తెలంగాణ రాకముందు శ్రీరామ్ సాగర్కో నిజాం సాగర్కో ఆల్ మేజర్ మీడియం ఇరిగేషన్ ఒకటి 400 TMCలు వాడుకుంటున్నాయి అంతే. కానీ రిమైనింగ్ ఒక 400 TMCలు లిఫ్ట్ ప్రాజెక్ట్ టేక్అవుట్ చేసిండు. ఆ లిఫ్ట్ లో 240 TMCలు పోలవరం, అది మన కాళేశ్వరం, అది కుంటుపడిపోయింది. రిమైనింగ్ 160 TMCలు సీతారామ ప్రాజెక్టు, దుమ్ము, అది దేవాదుల, ఇతర అన్ని ఇవన్నీ ఆ 400 TMC లిఫ్ట్ ద్వారా వాడుకోలేకపోతుంది తెలంగాణ. ఇంకో 400 TMC గ్రావిటీ ద్వారా తెలంగాణ రాకపోతే చేపట్టిన ప్రాజెక్టుల వల్లే వాడుకుంటుంది తెలంగాణ. కానీ కాబట్టి తెలంగాణకు రావాల్సింది 80% షేర్ కదా. ఈవెన్ నికర జలాల్లో 80% షేర్లే, వరద జలాల్లో 80% షేర్లే. తెలంగాణ వాడతలేదని నేను బనకచర్లకు తలుచుకోపోతా, రెడ్డిపేట పోలవరం నుంచి తలుచుకోపోతా తప్పది. కాబట్టి దీనికి పరిష్కారం ఒకటే, కేంద్రము అయితే బనకచర్లను ఆపాలి, లేకుంటే ట్రిబ్యునల్ అనే ఎస్టాబ్లిష్ చేయాలి. ఇంటర్ వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 1956 యాక్ట్ ప్రకారము సెక్షన్ 3 ప్రకారము ఒక ట్రిబ్యునల్ అలాట్ చేయాలి, ట్రిబ్యునల్ అది ఎస్టాబ్లిష్ చేయాలి కేంద్రం. ట్రిబ్యునల్ ఎస్టాబ్లిష్ చేసినట్టుంటే ఇప్పుడు రివైజ్డ్ ఏ రాష్ట్రంలో ఎంత యూటిలైజేషన్ ఉంది, అష్యూర్డ్ వాటర్ ఎంత, వీళ్ళ అంటే టోటల్ 3000 TMCల గోదావరిలో ఏ రాష్ట్రానికి ఎంత అష్యూర్డ్ వాటర్ అది చెప్తుంది, ట్రిబ్యునల్ చెప్తుంది. అప్పుడు చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ఎంత అష్యూర్డ్ వాటర్ వాడుకోవాలి,
తెలంగాణ ఎంత వాడుకోవాలి, మహారాష్ట్ర ఎంత వాడుకోవాలి, కర్ణాటక ఎంత వాడుకోవాలి, ఇవన్నీ చెప్తుంది అప్పుడు ట్రిబ్యునల్. అప్పుడు చెప్పిన తర్వాత ఒక్క నిమిషం అవసరం ఉంది. ఇప్పుడు ట్రిబ్యునల్ ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ చేయాలి. ఇప్పుడు చేసి బనకచర్లను ఆపాలి, లేదా బనకచర్లను ఆపాలి. అపెక్స్ కమిటీ మీటింగ్ పెట్టేసి ఆపాలి. ఎగ్జాక్ట్లీ 1 సెకండ్ లక్ష్మీనారాయణ గారు 1 సెకండ్ ఒక్కసారి జయరాం గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. జయరాం గారు, ట్రిబ్యునల్ ఏర్పాటుతో ఈ వివాదాలకు ముగింపు పలకనట్టు అవుతుంది అనుకోవచ్చా? సో ఈ లోపే బనకచెర్ల డిపిఆర్ ఆల్రెడీ సిద్ధమైపోయింది. సో ఈ ట్రిబ్యునల్ ఏర్పాటు జరగబోతోంది అన్నది ప్రధానంగా వినిపిస్తోంది మాట. ఇప్పటికే తెలంగాణతో పాటు అటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఇందాక లక్ష్మీనారాయణ చెప్పినట్టు ఈవెన్ మధ్యప్రదేశ్ కూడా ఈ నదీ జలాలను పాలు పంచుకుంటున్నారు. అయితే అగ్రిమెంటే ఉంది తప్ప ఎక్కడ అవార్డు లేదు. కృష్ణా జలాల్లో ఉన్నటువంటి ఆ ఖచ్చితత్వం గోదావరి నదీ జలాల్లో లేదు. సో ఇప్పుడు ఈ వాటర్లకు సంబంధించి ట్రిబ్యునల్ ఏర్పాటు అయితే పూర్తి పరిష్కారం వచ్చినట్టేనా, తెలంగాణ విజయం సాధించినట్టేనా, బనకచెర్ల ఆగుతుందనుకోవాలా, లేదంటే ఏమైనా మళ్ళీ ప్లానింగ్ లో మార్పులు చేర్పులు ఉంటాయనుకోవచ్చా? డిజైన్ శ్రీకాంత్, మీకు లక్ష్మీనారాయణ గారికి ప్రేక్షకులకు నమస్కారం. ఇక్కడ మనకు లక్ష్మీనారాయణ గారు మాట్లాడిన ప్రతి మాటకి ఏకీభవిస్తూ కంటిన్యూషన్ లో ఇప్పుడు నేను మాట్లాడేది వారికి కంటిన్యూషన్ లో మాట్లాడుతున్నాను. ప్లీజ్. సో ఏదైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్లస్ చంద్రబాబు నాయుడు ఇప్పుడు సమావేశం ఏదైతే అయిందో ఆ సమావేశానికి ఎలాంటి చట్టబద్ధత లేదు. ఇది మనకు అర్థం కావాలి. ఇద్దరు సీఎంలు కూర్చున్నంత మాత్రాన అది ట్రిబ్యునల్ కాదు, చట్టబద్ధత కాదు, అది కాదు. ఇద్దరు సీఎంలు కూర్చొని లాస్ట్ టైం లో కూర్చొని కూడా ఇదే మాట్లాడుకున్నారు. దానికి ఎలాంటి చట్టబద్ధత లేదు. అప్పుడు కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి సేమ్ స్టోరీ. ఇప్పుడు అంటే ఇక్కడ రెండు జట్లు ఉన్నాయి. ఇక్కడ ఇది మాత్రం మనం అర్థం చేసుకోవాలి. ఒక జట్టు వచ్చేసేమో చంద్రబాబు నాయుడు ప్లస్ రేవంత్ రెడ్డి, జనసేన అండ్ బీజేపీ, ఇటువైపు అంతా ఒక జట్టు. అటు కేసీఆర్ గారు ప్లస్ జగన్మోహన్ రెడ్డి ఒక జట్టు. ఈ రెండు జట్ల లోపల ఈ జరుగుతున్న సమావేశాలు తప్పితే ఇది ప్రజలను ఉద్దేశించిన జరుగుతున్నది కానీ ట్రిబ్యునల్ సమావేశాలు కానీ ఇది చట్టబద్ధత కానీ లేదు. వీళ్ళు కూర్చొని ఏం మాట్లాడుకుంటున్నారు అంటే ఓన్లీ రాజకీయ సమావేశం లాగా మాట్లాడుతున్నారు. ఇంతకుముందు లక్ష్మీనారాయణ గారు చెప్తున్నట్టుగా రాజకీయ సమావేశాలే తప్పితే దీని వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగాలు లేవు. రానున్న రోజుల లోపల ఇక్కడ యుద్ధాలు అంటూ జరుగుతాయి. భారతదేశం లోపల నీళ్ల మీద మాత్రమే జరుగుతాయి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎవరు అందరు ఏకీభవిస్తారు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇప్పుడు ఈ నీళ్లను ఇప్పుడు ఈ పంచుకునే వ్యవస్థ లోపల నీళ్ల లోపల వీళ్ళు పంచుకోవడానికి ఇంత డ్రామాలు ఎందుకు? దీనికి చేయాల్సిందేంది, స్టేట్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసుకోవాలి. స్టేట్ ట్రిబ్యునల్ లోపల దీనిపైన ఒక చర్చ జరగాలి. ఆ ట్రిబ్యునల్ లోపల సారాంశం తీసుకొచ్చుకోవాలి. దీన్ని సెంట్రల్ కు ఫార్వర్డ్ చేయాలి. సెంట్రల్ పైన డెసిషన్ తీసుకోవాలి. సెంట్రల్ ట్రిబ్యునల్ లోపల మీకెంత మాకెంత వాటను డిసైడ్ చేయాలి. ఇది ఏది కాదు. ఇద్దరు సీఎంలు, అసలు మీ సీఎంలకే మీకే లేదు చట్టబద్ధత. మీరు కూర్చొని ఏం చేస్తారు? మీ కూర్చొని ఏంది? అది పబ్లిక్ టాక్ కాదు, మీ ఇద్దరు పర్సనల్ టాక్. అది దానిపైన లైవ్ లేవు, చర్చలు లేవు. మీ ఇరు పార్టీల వర్గాలు ఆహా అంటే ఓహా అంటారు. నువ్వు ఆయన నువ్వు పొగుడుకోవడాలో చేసుకోవడాలో హగ్గులు ముద్దులు ఇవన్నీ ఉంటాయి. ఇవి కాదు కదా ప్రజలకు కావాల్సింది. ఇక్కడ జరుగుతున్న సమావేశంలో స్టేట్ ట్రిబ్యునల్ లోపల మీరు ఎలాంటి సమావేశంలో ఉన్నాయి, ఇంత ముందు ఉన్న దాని లోపల ఏది ఉంది. ఇప్పుడు చంద్రబాబు గారు ఏం చెప్తున్నారు అంటే బనకచెర్ల విషయంలో చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ తెలంగాణను కాకుండా అటు ఇప్పటికే ఛత్తీస్గఢ్ కూడా ఈ వరద జలాల ఆధారంగానే వాళ్ళు కూడా ప్రాజెక్టులు స్టార్ట్ చేస్తున్నారు. సో ఇది అంతర్రాష్ట్రాలలో కూడా ఎక్కువగా ప్రెజర్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కదా. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విషయంలో ఎట్లా వస్తున్నాయో ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, సో ఈ రాష్ట్రాల వాటా కూడా తేల్చేటువంటి అవసరం ఉంది. సో ఇప్పుడు ట్రిబ్యునల్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలు ఏంటి? గతంలో వేసినటువంటి ట్రిబ్యునల్ అగ్రిమెంట్లకు ఎందుకు పరిమితమైంది? ఎందుకు కేంద్రం దీన్ని కేర్ తీసుకోలేకపోతుంది? ఎందుకు ఈ పంచాయతీలు సెటిల్ చేయలేకపోతుంది? ఇప్పుడు ట్రిబ్యునల్ లోపల సాధ్యాసాధ్యాలు డెఫినెట్ గా కనుక ఒక నిజాయితీ పరమైన నిర్ణయాలు కనుక తీసుకున్నట్టు అయితే సెంట్రల్ గవర్నమెంట్ కనుక దీన్ని చొరవ తీసుకొని కనుక చేయగలిగితే మాత్రము డెఫినెట్ గా ఇది సాధ్యాసాధ్యాలు ఉంటాయి. అంటే రానున్న రోజుల లోపల ఆంధ్రప్రదేశ్ లోపల ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో బీజేపీ ఉంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డిని మీరు దీంట్లో ఇన్వాల్వ్ చేసేసి బీజేపీ తప్పు లేదంటగా ప్రవర్తించడం కోసం అయితే రాజకీయ అంశం ఇది. నెక్స్ట్ వచ్చేసి మీరు ట్రిబ్యునల్ అంశాన్ని విషయానికి వస్తే ఇక్కడ పార్టీలకు ముఖ్యమంత్రులతో సమావేశం చేయాల్సిన పని లేదు. ఓన్లీ ట్రిబ్యునల్ సమావేశం మాత్రమే జరగాలి. అది ఇంతవరకు జరగలేదు. ఒకవేళ ట్రిబ్యునల్ సమావేశమే జరగాలనుకున్నప్పుడు దానికి స్టేట్ ట్రిబ్యునల్ కు ఏ మాత్రం చట్టబద్ధత ఉన్నదాన్ని కూడా మీరు కేంద్రమే దాన్ని ధృవీకరించాలి. అది ధృవీకరించలేదు. లేదు సెంట్రల్ గా మీరు వాటాలను కేటాయించాలనుకున్నప్పుడు అది సెంట్రల్ గవర్నమెంట్ ట్రిబ్యునలే చేయాలి. అది ఇంతవరకు చేయలేదు.
ఇక్కడ స్టేట్ వాటాదారు పంచుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ ప్రాజెక్టు డిపిఆర్ తయారవుతుంటే మీరు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి అక్కడికి ఇటువైపు అంతా ఈ దోపిడీ వ్యవస్థలోనే ఒక భాగంగానే మీరు అటువైపు చేస్తున్నారా? ఇప్పుడు ఇదంతా ఏంటంటే కేసీఆర్ గారు ఆరోపించే విధానం ఏదైతే ఉందో అది ఇక్కడ కరెక్టే అనిపిస్తుంది. కానీ కేసీఆర్ గారు ఇంతకుముందు కూడా అదే చొరవ తీసుకుంటే బాగుండేది అనిపిస్తుంది. అంటే ఇక్కడ ఇది ఆరోపణలు ఇవన్నీ మాత్రం ఇప్పుడు బీఆర్ఎస్ మాట్లాడుతుందంటే మనకు కరెక్టే, అంత డౌట్ ఏం లేదు. కానీ మరి ఇది మీరే నువ్వు చేయలేదు అనుకున్నప్పుడు మాత్రం ఇదొక ఇబ్బందికరమైన పరిణామం ఏర్పడుతుంది. ఇప్పుడు నెక్స్ట్ రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు కాంగ్రెస్ నాయకుడిగా నువ్వు మాట్లాడుతున్నావా, లేకపోతే ఉమ్మడి నాయకత్వంలో నువ్వు కూడా భాగస్వామిగా మాట్లాడుతున్నావా, లేకపోతే చంద్రబాబుకు కావాల్సిన వ్యక్తిగా మాట్లాడుతున్నావా అనేది ఏది అనుకోవాలి? అసలు సీఎంల సమావేశమే ఇక్కడ ఇప్పటి వరకు సీఎంల సమావేశం జరిగింది, సమస్య సాల్వ్ ఎక్కడ కాలేదు. మీకు సీఎంల సమావేశంతో ఎక్కడ కూడా నీళ్లకు సంబంధించిన అంశాలు ఎక్కడ సాల్వ్ జరగలేదు. ఇది ట్రిబ్యునల్ చేయాల్సిన కార్యక్రమాలు, ట్రిబ్యునల్ దీన్ని డిసిషన్ తీసుకోవాలి, ట్రిబ్యునల్ లోపల దీనికి క్లారిటీ ఉండాలి, ట్రిబ్యునల్ దీనికి మాత్రం అలాట్మెంట్ జరగాలి. అది జరగలేదు. ఇక ముందు కూడా జరుగుతుందా లేదా అనేది కూడా ఇది $1 మిలియన్ ప్రశ్న లాగానే ఉంటది. లక్ష్మీనారాయణ అంటే నిజానికి గోదావరి బోర్డు విఫలమైందని అనుకోవచ్చా? ఇప్పుడు ఆంధ్ర తెలంగాణకు సంబంధించినటువంటి ఈ కొత్త ట్రిబ్యునల్ ఎంతవరకు అనివార్యంగా మారబోతోంది? ఒకవేళ కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు అయితే ఇందాక నేను అడిగినట్టు మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాజెక్టుల విషయం కూడా ఇక్కడ మాట్లాడుకోవాలి. ప్రతి ఒక్కరూ మిగులు జలాలను వాడుకుంటాం, సముద్రంలో కలుస్తున్నటువంటి జలాలని మేము తీసుకెళ్తాం అని చెప్పి మాట్లాడినా కానీ సో ఇందాక మీరు చెప్పినట్టు ఆ పరిస్థితి మాత్రం తెలంగాణ విషయంలో గోదావరి నదీ జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ చూస్తున్నట్టు కనిపించట్లేదు. ధవళేశ్వరం దగ్గర కట్టుకుంటే ఇబ్బంది ఏం లేదు, బట్ ఇక్కడ బనకచర్ల దగ్గర కడితేనే తెలంగాణకు చాలా నష్టం వచ్చేటువంటి అవకాశం ఉంది అన్నది ప్రధానమైనటువంటి అంశం. సో ఇప్పుడు కరెక్ట్ ఇప్పుడు గోదావరి బోర్డుకు పూర్తి అధికారాలు ఇస్తే ట్రిబ్యునల్ ఏర్పాటు అయితే వివాదం సర్దు మణుగుతుంది అనుకోవచ్చా? హలో, ఇప్పుడు వాస్తవానికి ఇక్కడ సీఎంలు ఇక్కడ కూర్చుంటే ఉపయోగం లేదు. సీఎంలు డైరెక్ట్ అపెక్స్ కమిటీ కాల్ఫర్ చేయాలి. అపెక్స్ కమిటీ కాల్ఫర్ చేసి అక్కడ కూర్చోవాలి సెంట్రల్ మినిస్టర్ ముంగట, ఆయన చైర్మన్ అపెక్స్ కమిటీకి. ఈ రోజు జేఆర్ఎంబి కానీ గోదావరి రివర్ బెంచ్ బోర్డు కానీ కృష్ణా రివర్మెంట్ బోర్డు కానీ వీళ్ళు పరిధి చాలా తక్కువ. వీళ్ళు అలాటెడ్ వాటర్ ట్రిబ్యునల్ వాటర్ రెగ్యులేట్ చేస్తే అంతే, యాజ్ పర్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం రెగ్యులేట్ చేస్తే వాటర్ కానీ వీళ్ళకి పరిధులు ఏమి ఉన్నాయి, అలాట్మెంట్ వీళ్ళకి అవార్డు పరిధి వాటర్ అలాట్మెంట్ పరిధులు ఉన్నాయి ఈ గోదావరి బోర్డు కానీ కృష్ణా బోర్డు కానీ. ఓన్లీ రెగ్యులేషన్ బాడీ ఇవి. కాబట్టి ఈ రెగ్యులేషన్ బాడీ కంటే ఫస్ట్ ఇప్పుడు ఇద్దరు సీఎంలు ఇమీడియట్ గా అపెక్స్ కమిటీని కాల్ఫర్ చేసి ఢిల్లీ అపెక్స్ కమిటీ కౌన్సిల్ చైర్మన్ ఎవరు, సెంట్రల్ జలశక్తి మినిస్టర్, ఆయన ముందర కూర్చొని చర్చ జరగాలి. మీరు బనకచర్ల ఆపుతారా లేదా ట్రిబ్యునల్ వేయమంటారా అని తెలంగాణ క్వశ్చన్ చేయాలి. మీరు బనకచర్లను ఆపండి లేదా తెలంగాణ ట్రిబ్యునల్ అన్న సెంట్రల్ ట్రిబ్యునల్ అన్న కాన్స్టిట్యూట్ చేయండి. ఇంటర్నేషనల్ ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్ ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేయమనండి. అప్పుడు ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేపిస్తా అంటే అన్ని రాష్ట్రాలకు వస్తుంది. అప్పుడు ఒరిస్సా, మధ్యప్రదేశ్, తర్వాత ఛత్తీస్గఢ్, తర్వాత మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇదన్నిటి పరిధిలో వచ్చేస్తుంది. అప్పుడు వచ్చినప్పుడు ఏంటంటే అష్యూర్డ్ వాటర్ ఎవరెంత వాడుకోవాలనేది ట్రిబ్యునల్ చెప్తుంది. ఇక ఫ్లడ్ వాటర్ మీద ఇంతవరకు బచా ట్రిబ్యునల్ ఏమి ఇవ్వలేదు. అసలు మొన్న బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కృష్ణా మీద ఫ్లడ్ వాటర్ అసెస్ చేసి డిస్ట్రిబ్యూట్ చేసిండు. జనరల్ ఏ ట్రిబ్యునల్ అయినా ఫ్లడ్ వాటర్ డిస్ట్రిబ్యూట్ చేయదు, ఏం చేయదు. ఇది ఫ్లడ్ వాటర్ ముసుగులో అష్యూర్డ్ వాటర్ దొబ్బిపోయే చంద్రబాబు ప్లాన్. అదే చంద్రబాబు అంటే ఇది పనికొక సిద్ధాంతం అంటారు దీన్ని. ఇప్పటికే ఆంధ్ర దానికి ఎలిజిబిలిటీ 20% 21% దాని యొక్క ఎలిజిబిలిటీ వాటా గోదావరి వారిలో. అసలు స్వతంత్రం రాకముందే 21% మించి వాడుతున్నారు సరళతర్ కాటన్ బ్యారేజ్ ద్వారా. అది అదృష్టం వాళ్ళది. వాడిన తర్వాత మళ్ళీ తెలంగాణ నీళ్ళ పోలవరం కింద తెలంగాణ నీళ్ళను అలాట్ చేయించుకున్నారు. మళ్ళీ 300 టీఎంసీలు, దాన్ని 700 టీఎంసీలు విస్తరించిండ్రు. తెల్లకంటే ఎంత అన్యాయం ఇది. తెలంగాణ ఫ్యూచర్ లో నష్టపోతుంది కదా. అంటే ఫ్లడ్ వాటర్ ఉపయోగంలో నష్టపోతుంది, అష్యూర్డ్ వాటర్ వినియోగంలో నష్టపోతుంది తెలంగాణ ప్రాజెక్టులు ఇంకా చాలా కొన్ని పర్మిషన్లు ఉన్నాయి, ఫ్యూచర్ ప్రాజెక్టులు ఉన్నాయి, తెలంగాణ డెవలప్మెంట్ ఉన్నది, ఫ్యూచర్ డెవలప్మెంట్ ఇవన్నీ కుంటుపడిపోతాయి కదా తెలంగాణకు. ఖచ్చితంగా ఇప్పుడు పనికొక సిద్ధాంతం పనికిరాదు. ఆంధ్ర పనికొక సిద్ధాంతం ఇవ్వాల్సింది ఎవరు? లక్ష్మీనారాయణ గారు ఇవ్వాల్సింది ఎవరు? మా నీళ్లు మా వాటా మాకు ఇచ్చేసి మీరు ఎంత తీసుకోపోండి అంటే పక్క రాష్ట్రం ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు లేదు కదా. ఒక ట్రిబ్యునల్ ఉండాలి, లేదంటే దానికి ఒక సెంట్రల్ జలశక్తి మంత్రిత్వ శాఖ ఉంటది.
ఈ నది పైన కేవలం ఒక రాష్ట్రం 2 రాష్ట్రాలే ఆధారపడలేదు. ఇది పరివాహక ప్రాంతం. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మధ్యప్రదేశ్ మొదలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ దాకా అన్ని పరివాహక రాష్ట్రాలే ఉన్నాయి. ఒకదానికి చైన్ సిస్టమ్ లో ఉంది. సో ఎవరు ఇవ్వాలి, ఎవరి దగ్గర నుంచి ఎవరు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి మాటలను ఎట్లా చూడొచ్చు, ఈ రోజు కేబినెట్ సమావేశం తర్వాత ఎట్లాంటి యాక్షన్ ప్లాన్ ఉండొచ్చు అనుకోవాలా? ఇప్పుడు ఏం లేదు, చంద్రబాబు లోయర్ రిపేర్ అండ్ రైట్స్ ఒక ఎస్టాబ్లిష్ చేసుకుంటాడు. ఆయన మేము ఇక్కడ ప్రాజెక్టు డైవర్షన్ చేసుకున్నాం కాబట్టి మాకు 200 TMCలు రేపు పొద్దున ట్రిబ్యునల్ ఏర్పడితే అలా ఎస్టాబ్లిష్ చేసుకోవాలని గేమ్ ఆడుతుంది చంద్రబాబు. ఎందుకంటే ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అసలు చాలా నష్టం ఉంది. గోదావరి జిల్లా కృష్ణా కలపడంలో కృష్ణా నుంచి మనకు 45 TMC లాస్ అవుతాం. అప్పర్ స్టేట్స్ షేర్ పొందుతాయి. అదొకటి ఉంది. బచావ్ అవార్డు ఉంది. ఫర్ ఎవ్రీ 80 TMCలు డైవర్ట్ చేస్తాం అనుకో గోదావరి నుంచి కృష్ణాకు 45 TMC అప్పర్ స్టేట్ చేయాలి. మనం 35 TMC చేయాలి. 35 TMC అప్పర్ స్టేట్ చేయాలి. ఓన్ స్టేట్ లో 45 TMC వాడుకోవాలి. అంటే ఎవ్రీ 80 TMC డైవర్షన్ కు అది కూడా ఒకటి ఉన్నది, క్లాజ్ ఉంది. అది అంటే ఆ క్లాజ్ ఆల్రెడీ పోలవరం మీద ఇంప్లిమెంట్ అవుతుంది. 35 TMC అప్పర్ స్టేట్ ప్రాజెక్టులు అట్లా వేసుకున్నాయి. అక్కడ బంద్ చేసుకుంటారు. నువ్వు ఇక్కడ వాడవా 80 TMC డైవర్ట్ చేసినావా లేదు చూడరు. ఆ 80లో 35 TMC అప్పర్ స్టేట్, ఓన్ స్టేట్ 45 TMC ఉపయోగించుకోవాలి. అది కూడా ఒకటి ఉంది. ఇవన్నీ ఉన్నాయి. ఆల్రెడీ కృష్ణా అవార్డు నడుస్తుంది. ఇప్పుడు కృష్ణా ట్రిబ్యునల్ అవార్డు ఫైనల్ చేయలేదు. చేయకుండా నీళ్లు గోదావరి నీళ్లు కృష్ణాకి ఎట్లా అమలుతాడు, కృష్ణా నీళ్లు పెన్నాకి ఎట్లా అమలుతాడు? ఈయన 2 నదులు లింక్ చేస్తుండు. కృష్ణా వాటర్ లింక్ చేస్తుండు, పెన్నా వాటర్ గోదావరి వాటర్ లింక్ చేసుకుంటా పెన్నాకు తీసుకుపోతుంటాడు. ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది ఓన్ బేసిన్ లో అవసరాలు తీరాలి కదా. సొంత బేసిన్ లో ఉన్న అవసరాలు తీరిన తర్వాత అదర్ బేసిన్ కి డైవర్ట్ చేయాలి. ఎట్లా డైవర్ట్ చేస్తాడు? ఎవరిచ్చిన అధికారం చంద్రబాబు నాయుడుకి డైవర్ట్ చేయడానికి? ఓన్ బేస్. ఒకవేళ ట్రిబ్యునల్ ఏర్పాటు అయితే ట్రిబ్యునల్ ఏర్పాటు కావడానికి ఎంత సమయం పట్టొచ్చు? సో అప్పటి వరకు తాత్కాలిక పరిష్కారంగానే ఇప్పుడు కేంద్రం ఏమైనా చొరవ తీసుకుంటుంది అనుకోవాలా? ఈ ట్రిబ్యునల్ ఏర్పాటు కావడానికి ఎంత సమయం పట్టొచ్చు? ఎన్ని ఇయర్స్ టైం పట్టొచ్చు? ప్రస్తుతానికి తాత్కాలిక పరిష్కారం కావాలి. ట్రిబ్యునల్ ఏర్పడిన తర్వాత ఇలాంటి ప్రతిపాదనలన్నీ ఆగిపోతాయి. అప్ టు ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చేదాకా ఎలాంటి ప్రాజెక్టులు యాజ్ ఫ్యూచర్ లో ఉన్నప్పుడు ఇప్పుడు ఏదైనా అపెక్స్ కమిషన్ లో అప్రూవల్ లేవాలి. జనరల్ అపెక్స్ కమిటీలో అప్రూవల్ కావాలి. ఏ ప్రాజెక్ట్ ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం అపెక్స్ కమిటీలో అప్రూవల్ కావాలి. అపెక్స్ కమిటీ అప్రూవల్ లేదు, రూల్స్ అన్ని బుల్లో చేస్తా, నేను స్టార్ట్ చేస్తా, ఇది మిగులు జలాలు సముద్రంలో పోతున్నాయి, పిచ్చి మాటలు సముద్రం పోతున్నాయి. ఎట్లా సముద్రంలో పోతాయి? నువ్వు సముద్రంలో పోయే కాడికి తీసుకో. ఆఫ్టర్ ధవళేశ్వరం దగ్గర తీసుకో, ఎవడంటే ఆడికి డైవర్ట్ తీసుకో. అదే మరి పోలవరం తీసుకొస్తావు, ఇలా అష్యూర్డ్ వాటర్ అలాటెడ్ వాటర్ దానికే ఎట్లా తీసుకుపోతావు? మళ్ళా తప్పు కదా ఇది. అలా అష్యూర్డ్ మిగులు జలాల పేరు మీద అష్యూర్డ్ వాటర్ దొబ్బిపోయే కార్యక్రమం ఇది. మళ్ళా రెండోది అదర్ బేసిన్ కి ఎట్లా తీసుకుపోతావు? నువ్వు అదర్ రివర్స్ కి ఎట్లా డైవర్ట్ చేస్తావు? తప్పు కదా. కానీ ప్రపంచ న్యాయ సూత్రాలనే కదా, ఓన్ బేసిన్ అవసరాలు ఇవ్వాలి కదా. వాటర్ ఇంటర్ స్టేట్ వాటర్ ప్రిన్సిపల్స్ ప్రకారం ఓన్ బేస్ లో తన 75% అవసరాలు తీరినాక కదా అదర్ బేసిన్ తీసుకుపోవాలి. ఎట్లా దొరకపోతావు? ఈ రోజు రాయలసీమలో కూడా చాలా ఇప్పుడు తెలంగాణలో ఉన్న రాయలసీమ ఉన్న ఇరిగేషన్ తెలంగాణలో లేదు. ఎందుకు లేదంటే నేను గణాంకాలు 478 TMC యూటిలైజేషన్ రాయలసీమలో 40,91,091 సాగు ఉంది వాళ్ళది. 40,91,000 ఇవి గణాంకాలు చెప్తున్నా నేను, రాజకీయం కాదు. దీంట్లో ఇంకొక అంశం అంటే ఇది పరిష్కార దిశగా ఒక్కసారి మనం ఎట్లా పోతుంది అనేది ఆలోచిద్దాం. జయరాం గారు ప్రస్తుతానికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్యలో జరుగుతున్నటువంటి ఈ చర్చలన్నీ అధికారుల మధ్యలోనే జరుగుతున్నాయి, రాజకీయంగానే జరుగుతున్నాయి. బట్ దీనికి టెక్నికల్ గా లీగల్ ఫోరంలో దీనికి ఒక క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఫైనల్ డెసిషన్ మేకర్, చివరి నిర్ణయాధికారిగా ట్రిబ్యునల్ ఉంటేనే రానున్నటువంటి కాలంలో, ఎందుకంటే ఏ రాష్ట్రం రేపు పొద్దున ప్రాజెక్టు కట్టినా పక్క రాష్ట్రం నుంచి అభ్యంతరాలు వస్తానే ఉంటాయి. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, బనకచెర్ల, తెలంగాణ సంబంధించినటువంటి ఇష్యూనే మనం ప్రధానంగా తీసుకునేగాలి. సో ఒకవేళ ట్రిబ్యునల్ ఏర్పాటు అయితే భవిష్యత్తులో రాష్ట్రాల మధ్య సంబంధాలు, వివాదాలు అన్ని తెగిపోతాయి అనుకోవచ్చా? ఇది ట్రిబ్యునల్ శాశ్వత పరిష్కారం, లేదంటే ప్రస్తుతానికి బోర్డుని ఏర్పాటు చేసి మళ్ళీ ఏమైనా దీన్ని కంటితుడుపు చర్యగా చేస్తారనుకోవచ్చా? ఇప్పుడు అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం వచ్చేసి 1956 లో ఏర్పాటు చేసింది. ఎగ్జాక్ట్లీ. సో కృష్ణా జలాల వివాదం మొదటి నుంచి ట్రిబ్యునల్, బచావతి ట్రిబ్యునల్ కేంద్ర ప్రభుత్వం కృష్ణా జలాలను నెంబర్ 1 అది 1969 లో ఏర్పాటు చేశారు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేటాయింపిన నీటి వ్యవస్థలు కావచ్చు, లేదంటే కర్ణాటక, మహారాష్ట్ర సంబంధించిన అంశాలు కావచ్చు, అప్పుడు మనకు చెన్నైకి ఇవ్వాలనుకున్న క్రమం లోపల కొంత మానవీయ కోణం అనేది లోపించిందనేది అప్పుడు చెన్నై వాదించిన వాదన. అది అందరూ కూడా ఒప్పుకున్నారు. దాన్ని ఎన్టీ రామారావు గారు పునరుద్ధరణ చేసేసి మనం నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతోనే చెన్నైకి నీళ్లు కూడా ఇచ్చేసారు. సో అక్కడి వరకు దాన్ని మనకు ఎలాంటి డిస్ప్యూట్ లేదు. అందుకని న్యాయబద్ధంగా వాళ్ళకి జరగాలి, కావాలి నీళ్లు, ఆ రాష్ట్రానికి తాగునీటి లేదు అనే ఉద్దేశంతో నీళ్ళు ఇచ్చేసాం మనం. కానీ ఇప్పుడు ఇదే చంద్రబాబు గారు వచ్చేసి
ఇక్కడ మేము ఓన్లీ మనం మామూలు నీళ్ళే వాడుతున్నాము, ఇది ఓన్లీ ఈ నీళ్ళే, మిగులు నీళ్ళే, ఆ నీళ్ళే, ఈ నీళ్ళే అని చెప్పేసి నా ప్రాజెక్ట్ మొదలు పెడితే దాన్ని నువ్వు ఏ పద్ధతి ప్రకారం మొదలు పెడుతున్నావు అది చెప్పాలి కదా. నీకు ట్రిబ్యునల్ గా నువ్వు వచ్చేసి చట్టంలో ఉండేసి ఆ చట్ట ప్రకారం కనుక ఉన్నట్టు ఉండాలి. కానీ నువ్వు రాజకీయం చేస్తున్నాడు ఇక్కడ. ఆయన ఏంటంటే చంద్రబాబు గారు వచ్చేసి నీట్ గా రాజకీయం చేస్తే ఇక్కడ కూడా దానికి ఆ రాజకీయానికి తోడ్పడుతున్నాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడతాడు అంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒక రాజకీయ భాగం ఇదంతా. అంటే ఇక్కడ వ్యక్తుల ప్రయోజనాల కోసాన్ని వ్యవస్థ లోపల ఉన్న లోపాలను వాళ్ళకు అనుగుణంగా తయారు చేసుకుంటున్నారు. అంటే నువ్వు నాకు ఇవ్వు, నేను నీకు ఇంకోటి ఇస్తాను అంటే ఒక్కడేంది. ఇక్కడ నీళ్లను తరలించుకోపోయే భాగం దేంట్లో ఉద్దేశించి నీకు చట్ట ప్రకారం జరగదు. ముఖ్యమంత్రుల సమావేశము దానికి శానిటీనే లేదు. ముఖ్యమంత్రుల సమావేశం అనేది ఓన్లీ రాజకీయం మాత్రమే. ముఖ్యమంత్రులకు దీనిపైన ఎలాంటి అర్హత లేదు. మీరు పోయి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర పోయి కూర్చొని మీరు జలవనరుల శాఖ మంత్రిత్వ శాఖ దగ్గర కూర్చొని అక్కడ మీరు ట్రిబ్యునల్ వేసుకొని దానికి ఆయన వచ్చేసి చైర్పర్సన్ కాబట్టి ఆయన దగ్గర కూర్చొని అక్కడ మీ వాదనలు వినిపించాలి. రెండు రాష్ట్రాల వాదనలు వినిపించేస్తే అక్కడ వాటాలు వచ్చిన తర్వాత ఆ వాటాలను ఎలా సరిచూసుకోవాలని దాన్ని అక్కడ చేయాలి. అది ఏం చేయకుండా మీరు ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని ఏం మాట్లాడుతున్నారు? దానివల్ల ఎవరికి ఉపయోగం? మీ ఇద్దరి ప్రయోజనాల కోసం మాట్లాడుకుంటున్నారా లేకపోతే రెండు రాష్ట్రాల ప్రయోజనాల కోసమా? రెండు రాష్ట్రాల ప్రయోజనాల కోసం అయితే మీరు ఇద్దరు కలిసి అక్కడికి వెళ్ళండి. మీ ఇద్దరి ప్రయోజనాల కోసం అయితే ఇదంతా రాజకీయం చేయండి. కానీ ఇప్పుడు కనిపించేదంతా ఇప్పటి వరకు జరిగినది ఇప్పుడు జరుగుతున్నది కూడా ఇదేంటంటే రానున్న రోజులలో ఒక యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేసేసి దీన్ని రాజకీయంగా లబ్ధి పొందడం కోసం ఆడుతున్న డ్రామే తప్ప దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు రెండు రాష్ట్రాలకు ఉండవు. దీనికి చట్టబద్ధత లేదు. ఇది కనుక ఒకవేళ కనుక బీజేపీ కనుక దీనికి అప్రూవల్ ఇచ్చినట్టు అయితే ఆ పాపం అనేది డిఫరెంట్ గా మాలాంటి వాళ్ళం చెప్తాము. ఇది బీజేపీ అక్కడ నువ్వు కూటమి ప్రభుత్వంలో ఉన్నావు కాబట్టి ఇక్కడ తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నట్టే ఇది లెక్క చూడాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీనారాయణ గారు, థ్యాంక్ యూ సో మచ్ జయరాం గారు. సో గోదావరి ట్రిబ్యునల్ విషయంలో కేంద్రం ఎట్లాంటి చొరవ తీసుకోబోతోంది? సో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించి బనకచర్ల ప్రాజెక్టు ఆపబోతోందా? ఈ లోపు ట్రిబ్యునల్ ఏర్పాటు చేయబోతోందా? సో ఒక క్లారిటీ తీసుకురాకపోతుందా? ఎందుకంటే రానున్న కాలంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో పాగవేయాలని చూస్తున్నటువంటి క్రమంలో కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కాకుండా రాష్ట్రంలో అధికారంలోకి రావాలని భావిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉంది. సో ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతోంది తెలంగాణ విషయంలో? ఒకవేళ ట్రిబ్యునల్ ఏర్పాటైతే ఈ వివాదం పరిష్కార దిశగా ఉండబోతోందా? చూడాలి. లెట్స్ సీ. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్.